వాటర్ వార్ వైసీపీ టీడీపీ మధ్య నీటి గొడవ ప్రవహిస్తోంది. రాయలసీమ ప్రాజెక్టు సంగతి ఏంటిని వైసీపీ ప్రశ్నిస్తోంది. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రూపొందుతోంది. మరోవైపు సీమకే కాదు ఏపీ ఇరిగేషన్ రంగానికి అన్యాయం చేసిందే వైసీపీ అని కౌంటర్ ఇస్తోంది కూటమి సర్కార్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపేశారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నేతలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి పోరాటంలో భాగస్వామ్యం చేస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. గత ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గానే ఇది సీరియస్ ఇష్యూ, మీరు అందరూ కదలాలన్నారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు పోతిరెడ్డిపాడు దగ్గర ఫిబ్రవరి 5న కార్యక్రమం టేకప్ చేశాం. ఆ తర్వాత ఈ కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి ఇది వెళ్ళాలి, రాష్ట్రమంతా తెలియాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తెలియాలి ఎట్లా అన్యాయం జరుగుతుందో. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలియాలి. దానికి సంబంధించి చైతన్యం కలగాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా మీటింగులు జరిపాం. అలాగే దీనికి కలిసి వచ్చే పౌర సమాజం, పౌర సంఘాలతో చర్చలు జరిపాం. ఒక ఉద్యమం బిల్డ్ చేసి చంద్రబాబు నాయుడు ముక్కుతాడు వేసి ఆయన ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీదైనా ఈ లిఫ్ట్ పూర్తి అయ్యేట్టు చూసే కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్వీర్యమైందన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రాజెక్టును 2 రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్ గా మార్చారని ఆరోపించారు. పోలవరం పనులు పూర్తి చేయకుండా బనకచర్ల పేరుతో టైం పాస్ చేస్తున్నారన్నారు. పోలవరంకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకురావు, ఇవన్నీ టేకప్ భవిష్యత్తులో టేకప్ చేస్తామని చెప్తున్నాం. అలాగే ఇవి ఇంతగా నడుస్తుండగా ఇక్కడ దీన్ని వదిలేసి పోలవరం బనకచర్ల అనే ఒక్క కొత్తది తీసుకొచ్చేసి ఉన్నదానికి దిక్కులేదు, పైగా దీనికి సొల్యూషన్ కింద దాన్ని చూపుతున్నాడు. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టు, నీళ్లు అందుబాటులో ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇది ఉన్నదాన్ని దీన్ని కంప్లీట్ చేయడం ఆలోచించకుండా ఏదైతే ఇంకో భ్రమలో పెట్టి ఒక పెద్ద సైజు ఇప్పుడు రాజధాని పేరుతో అక్కడైతే ఏం చేస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది ఒక 80,000 కోట్లు. ఇంతకుముందు ఈయన అంటున్నాడు రాయలసీమ హార్టికల్చర్ హబ్ 40,000 కోట్లతో అది చేస్తారు, 1,00,000 కోట్లకు ఏది తక్కువ ఉండదు. మరోవైపు పోలవరం పురోగతి పనులను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ఏపీ జీవనాడి అన్నారు. రెండోసారి ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదన్నారు. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసితులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ధవళేశ్వరం గేట్లు కొట్టుకోపోతే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు చంద్రబాబు. గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ప్రాజెక్టులను ఒక విజన్ తో పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. 6 ప్రాజెక్టులు కూడా ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు కంప్లీట్ చేస్తామంటూ దేశ చరిత్రలో ఒక ఇరిగేషన్ క్యాలెండర్ నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే ఆ ఇరిగేషన్ క్యాలెండర్ 36 ప్రాజెక్టులో మన గోదావరి డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క గోదావరి జిల్లా రైతు బిడ్డగా నేను కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మనందరి తరపున కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి రాయలసీమ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు టీడీపీ నేతలు.